హాయ్ అండి అందరికీ శాకంబరి కిచెన్కి స్వాగతం. శాకంబరి కిచెన్లో ఈరోజు పొట్టు మినపప్పుతో వడియాల్లో పెట్టుకోవాలనేది చూద్దాం. దీనికి నేను గుమ్మడికాయ వడియాలు పెట్టినప్పుడే ఈ పొట్టు మినప వడియాలు కూడా పెట్టాను అనమాట. దీనికి కేజీ పావు పప్పు నేను రాత్రి నానబెట్టుకున్నాను. అంటే గుమ్మడికాయ వడియాల కోసమని నానబెట్టాను అనమాట. ఇవి రాత్రి అంతా నానిన తర్వాత పొద్దున్నే శుభ్రంగా 3-4 సార్లు బాగా కడిగి పైన పొట్టంతా కూడా తీసేసుకోవాలన్నమాట. పొట్టంతా తీసేసి ఈ పొట్టు తీసిన పప్పుని గ్రైండర్కి వేసుకున్నాను. ఈ పొట్టు తీసిన పొట్టు ఉంటుంది కదా, అది 2-3 సార్లు బాగా కడిగేసి ఒక చిల్లులు గిన్నెలో వేసి నీరంతా పిండేయాలన్నమాట. చూసారు కదా, నీరంతా పోయిన తర్వాత ఒక పెద్ద ప్లేట్లో వేసుకుని వాటిలో 1 చెంచా అల్లం పేస్టు, 2 చెంచాల పచ్చిమిరపకాయలు, పండుమిరపకాయలు ఉంటాయి కదా, పచ్చిమిరపకాయలన్నా పర్వాలేదు, పండు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. 2 చెంచాలు పండుమిరప పేస్టు, ఒక 2 గుప్పెళ్ళ మినప పిండి వేసాను. అలాగే ఒక 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ ఇంగువ, ఒక 1/2 స్పూన్ పసుపు, 1 గుప్పుడు నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు ఎక్కువైతే ఉప్పు కషాయం అయిపోతుంది కాబట్టి కొంచెం ఒక 1/2 స్పూన్ పైన వేసుకుని రుచి చూసి మళ్ళీ వేసుకోండి. ఎక్కువైతే మనం ఉప్పు తీయలేం కాబట్టి కొంచెం సమంగా ఉండేట్టు వేసుకోవాలన్నమాట. ఎండిపోతే ఉప్పు ఎక్కువైపోతుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు పిండి నేను వేసింది సరిపోలేదు, చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. పిండికి కొలత ఏమి ఉండదు. ఈ పొట్టంతా కూడా పిండికి పట్టి ముద్దలా రావాలన్నమాట, లేకపోతే విడినట్టు అయిపోతాయి. అందుకని ఎక్కువ పిండి అయినా కూడా అవి గట్టిగా వచ్చేస్తాయి మనం వేయించుకున్నప్పుడు వడియాలు. కాబట్టి చూసుకుని వేసుకోవాలి. ఇంకా ఇక్కడ సరిపోలేదు. ఈ పిండి నేను గుమ్మడికాయ వడియాలకి రుబ్బి పెట్టుకున్నదనమాట. మిగిలింది కొంచెం వేసుకున్నాను అనమాట. మళ్ళీ కొంచెం వేసి పిండి ఈ పొట్టంతటికి కూడా పట్టేట్టుగా కలిపి మనం ముద్దలా వేస్తే ఉండలు అవ్వాలన్నమాట. అది లెక్క. దీనికి కొలత ఏమీ ఉండదన్నమాట. కొంచెం తక్కువే వేసుకోవాలి మినప్పిండి, గట్టిగా రాకుండా గుల్లగా ఉంటాయన్నమాట వడియాలు. చూసారు కదా, ఇలాగ మొత్తం కలుపుకొని చక్కగా చిన్ని నిమ్మకాయ సైజులో మనం వడియాలు పెట్టుకోవాలన్నమాట. ఈ వడియాలు పప్పు పులుసు, తర్వాత ఆకుకూర పప్పుల్లోకి, ఉత్తిన అన్నంలో కూడా వేయించుకుని కలుపుకుని తింటారనమాట. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ పొట్టు అంతా వేస్ట్ కాకుండా అలాగే డైజెషన్ కూడా చాలా బాగుంటుందన్నమాట. పొట్టును అస్సలు వేస్ట్ చేయక్కర్లేదు. ఈ పొట్టు మనకు దొరకడమే చాలా కష్టమైపోతుంది ఈ రోజుల్లో. కాబట్టి నేను స్పెషల్గా ఈ పొట్టు మినపప్పు తెచ్చి వడియాలు పెడుతూ ఉంటాను అన్నమాట. చూసారు కదా, ఇలా చిన్న నిమ్మకాయ సైజులో చేసి చక్కగా 2-3 రోజులు ఎండబెట్టి ఒక 8 సీసాలో కానీ డబ్బాలో కానీ నిల్వ చేసుకుంటే 2 ఏళ్ళు చక్కగా ఏ పురుగు పట్టకుండా మంచి ఎండలో పెట్టుకుంటూ ఉండాలి. 1 ఇయర్కి ఒకసారి వేయించి పెడితే పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు.